హే మామ ఎట్లున్నారు అందరూ. సో ఈరోజు వచ్చి ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ యూట్యూబ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 2700 క్యాలరీస్ ఉంటాయి. మీరు ఇన్ కేస్ వెయిట్ గెయిన్ చేయాలనుకుంటే పక్కా హెల్ప్ అవుతుంది వీడియో. సో మొత్తం చూడండి. అండ్ వచ్చేసి 180 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో. సో మీరు ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేయాలి అనేది ఏమంటారు, ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేయాలో మీకు అర్థం కాకపోతుంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో వచ్చేసి నేను అరౌండ్ 3 to 4 meals తింటా. అంటే లైక్ 4 meals కానీ 3 meals కానీ ఉన్నాయి, కానీ దీన్ని నేను 4 to 5 meals లాగా అడ్జస్ట్ చేసుకొని తింటున్నాను. ఎందుకంటే నాకు ఆకలి కంట్రోల్ కాదనమాట. సో మీరు కూడా నాలాగానే ఉంటే సో మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లనే. అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను ఎట్లా తింటున్నా అట్లనే తినొచ్చు. సో మన ఫస్ట్ మీల్ వచ్చేసి ఓట్ మీల్ అనమాట. సో దానిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎన్ని మ్యాక్రోస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తా. అండ్ అట్లానే ఇది తినేసినాక వర్కౌట్ కూడా వెళ్ళిపోదాం. వర్కౌట్లో కూడా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తా అనమాట, ఎంత ఇంటెన్స్గా మనం వర్కౌట్ చేస్తున్నాం అనేది. అండ్ ఇంకోటి వచ్చేసి మన కాంపిటీషన్ కూడా చాలా ఇంకా ఆగస్ట్లో కాబట్టి ఇంకా చాలానే టైం ఉంది. అండ్ మన కండిషనింగ్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీరు అయితే ప్రిపేర్ చేసుకొని తినేద్దాం, ఎందుకంటే ఆకలి మాత్రం తట్టుకోలేకపోతున్నా. టైం కూడా అరౌండ్ 2 అయింది. నేను ఇందాకనే లేచిన, ఎందుకంటే మిడ్-నైట్ అంతా కంటెంట్ చేసిన అనమాట. ఆ టైంలోనే కంటెంట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఫస్ట్ మీల్ అయితే చూపిస్తా. సో ఇదే అనమాట ఫస్ట్ మీల్, ఓట్ మీల్ అనమాట ఇది. సో ఇదే నా బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ హ్యూజ్ మీల్ అనమాట. ఇది తింటే నేను దగ్గరగా 3 to 4 hours దాకా ఏం తినాను అనమాట. స్టమక్ ఫుల్ ఉంటుంది అప్పటిదాకా. సో దీని ఒక మ్యాక్రోస్ ఇక్కడ ఇస్తున్నా చూడండి. సో తినేసి జిమ్కి వెళ్ళిపోదాం. సో జిమ్లో ఈరోజు పుష్ డే ఉంది. సో ఇంటెన్స్ ఉంది వర్కౌట్. సో వర్కౌట్ కూడా నీట్గా కంప్లీట్ చేసేసి పోస్ట్ వర్కౌట్ మీల్ చూపిస్తా. పోస్ట్ వర్కౌట్ మీల్ ఇంకా అన్ని మీల్స్ చూపిస్తా, ఎన్ని మ్యాక్రోస్ ఉంటాయి, ఎంత ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో. Cause I'm done cleaning up your mess. Found myself in my regrets. I've become a little stronger now. A little stronger now. A little stronger now. A little stronger now. You cashed in on my promises. You know I'm too generous. Now I've learned to never help you out. సో ఇది వచ్చేసి నా పోస్ట్ వర్కౌట్ మీల్ అనమాట. సో పోస్ట్ వర్కౌట్ మీల్లో 150 grams రైస్, 5 బాయిల్ ఎగ్స్, లైక్ 5 eggsతో 10 grams గీతో 5 eggs కుక్ చేసుకున్నా. అది సగం ఇప్పుడు తింటా అండ్ సగం డిన్నర్లో తింటా. సో కుకుంబర్ వచ్చేసి 50 grams అండ్ క్యారెట్ వచ్చేసి 70 grams ఉంటుంది. సో ఇంకో సగం ఇప్పుడు ఇంకో 70 grams క్యారెట్, ఇంకో 50 grams క్యారెట్, ఇంకో 150 grams ఆఫ్ రైస్ అంతా డిన్నర్లో తింటా అనమాట. ఇది నా పోస్ట్ వర్కౌట్ మీల్ అండ్ ఆల్సో ఇది నా లంచ్ అనమాట. సో దీని తర్వాత ఒక కాఫీ ఉంటుంది. సో నాకు కాఫీ ఇష్టం అనమాట, ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నా. సో అది అందులో 200 ml మిల్క్ ఉంటుంది. అది తాగినాక మళ్ళీ వాకింగ్కి వెళ్ళిపోయినాక డిన్నర్ ఉంటుంది. దాని తర్వాత ఇంకో 2 మీల్స్ ఉంటాయి. మనది టోటల్ డిఫరెంట్ ఉంటుంది. దీని ఒక మ్యాక్రోస్ గురించి మాట్లాడితే ఇక్కడ కానీ వస్తుంది, లేకపోతే ఎక్కడో ఒక చోట వస్తుంది. ఇవి అనమాట దీని ఒక మ్యాక్రోస్.
సో మళ్ళీ కాఫీ తాగినాక ఇప్పుడు కలుద్దాం చలో. సో ఇప్పుడు ఏంటంటే మీల్ కాదు కానీ ఇది ఏంటంటే లైక్ ఒక కాఫీ తాగబుద్ధి అవుతుంది. సో ఒక 200 ml దీనికోసం పెట్టుకున్న కాఫీ తాగడానికి. సో ఒక 200 ml మిల్క్ ఉంటుంది అండ్ కాఫీ తెలుసా, కాఫీ పౌడర్ ఉంటుంది. మనం చక్కెర బదులు ఇది షుగర్ ఫ్రీది ఒకటి యూజ్ చేస్తాం అనమాట. నాకు వాట్సాప్ సజెస్ట్ చేసిండు అది. సో ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్వీట్ స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, కాఫీ తాగినప్పుడు అల్టిమేట్ టేస్ట్ ఉందన్నమాట. సో ఇది తాగి డిన్నర్ మీల్ ఉంటుంది. సో తర్వాత డిన్నర్ మీల్ తిందాం. నా టైమింగ్స్ అంతా టోటల్ డిఫరెంట్ ఉంటుంది. కొంచెం మనం వేరే ప్రపంచంలో బతికినట్టు బతుకుతాం అనమాట. సో ఇది జస్ట్ 200 ml దీని ఒక మ్యాక్రోస్ ఇక్కడ ఇస్తున్నాయి చూడండి. సో చక్కటి కాఫీని ఎంజాయ్ చేసి నెక్స్ట్ మీల్ కలుద్దాం బాయ్. సో కాఫీ తాగినాకైతే వాకింగ్కి వచ్చినాం. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మీకు చూపిస్తావు టైం ఎంత అవుతుందో. కనిపిస్తుందా? 12:40 అవుతుంది. 12:40 అవుతుంది. ఇంకా 5,000 స్టెప్స్ మిగిలినాయి. ఆ స్టెప్స్ కంప్లీట్ చేయడానికి నడుస్తూనే ఉన్నాం. సో ఇంకేందంటే ఇంకా 2 మీల్స్ ఉన్నాయి. రాత్రి ఆల్రెడీ 1 అవనికి వచ్చింది, ఇంకా 2 మీల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ డిన్నర్ మనది 1:30కి అవుతుంది. ఇంకో మీల్ ఏదో 3 గంటలకి అవుతుంది. చెప్పినా నా టైమింగ్లే వేరు అని. సో ఇందాక కాఫీ తాగి వచ్చేసిన. యాక్చువల్గా ఏంటంటే అదేంది లంచ్ సెకండ్ మీల్ తిన్నాక వాకింగ్కి వచ్చేయాలి. కానీ హెయిర్ కట్ చేయించుకుందాం అయినా హెయిర్ కట్ కూడా వేయించుకోలే, బియర్డ్ వేయించుకున్నా. మొత్తం అంతా ఒకటి ఫిక్స్ అవుతాం, ఒకటి అనుకుంటాం, ఒకటి చేస్తాం. అదే మ్యాజిక్. సో దీని తర్వాత పోయి మీల్ 2 చూపిస్తా. మీల్ 3 చూపిస్తా. ఏంటంటే డిన్నర్ అనుకుని ఆ టైమింగ్ డిఫరెంట్ ఉంటాయి. సో అది మీల్ 3 డిన్నర్ అనమాట. అది వచ్చేసి సేమ్ యాజ్ మీల్ 2 ఉంటుంది. సో దాని తర్వాత ఇంకో మీల్ ఉంటుంది. ఇంకా 2-3 మీల్స్ ఉంటాయి. డిఫరెంట్ ఉంటుంది. రోజంతా చూపిస్తూనే ఉంటా కానీ. సో అయిపోయినాక మాట్లాడదాం. వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో డిన్నర్ టైం. సో లంచ్లో ఏమైతే తిన్నామో అదే తింటాము అండ్ సేమ్ క్వాంటిటీలో తింటాం అండ్ సేమ్ మ్యాక్రోస్. అస్సలు చేంజ్ ఉండదు, అస్సలు తేడా ఉండదు. సో దీని ఒక మ్యాక్రోస్ అయితే ఇక్కడ ఇస్తున్నాయి చూడండి. సో ఇది వచ్చేసి మీల్ 4 అనమాట. చికెన్ విత్ కర్డ్, 150 grams ఆఫ్ చికెన్ అండ్ 200 grams ఆఫ్ కర్డ్. సో ఈ మీల్ తిన్నాక లాస్ట్ ప్రీ బెడ్ మీల్ ఉంటుంది. దాంతో మన ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో అది అరౌండ్ నేను ఏ టైంకి తింటానో కూడా తెలియదు. సో ఇప్పుడైతే కంటెంట్ చేసాను దీని తర్వాత. సో మళ్ళీ ఆ మీల్కి కలుద్దాం. చెప్పడం మర్చిపోయినా, దీని ఒక మ్యాక్రోస్ ఇక్కడ ఇస్తున్నాయి చూడండి. సో ఇది వచ్చి లాస్ట్ మీల్ అనమాట, ప్రీ బెడ్ మీల్, యాపిల్ షేక్. సో ఇది నా ఫేవరెట్ మీల్ అనమాట. ఎందుకంటే దీనికోసం రోజంతా వెయిట్ చేస్తా. అండ్ నా ఫేవరెట్ మీల్స్లో నా ఓట్ మీల్ ఒకటి అండ్ ఈ మీల్ ఒకటి. సో మంచిగా డే స్టార్ట్ చేస్తా అండ్ అట్లనే మంచిగా డే ఎండ్ చేస్తా. సో దీని ఒక మ్యాక్రోస్ ఇక్కడ పక్కన ఇస్తున్నా చూడండి. సో చూసిరు కదా 180 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఈ అన్ని మీల్స్లో. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో మీకు పర్టికులర్గా ఈ మీల్స్లో ఏదైనా రెసిపీ కావాలంటే ఒకసారి కమెంట్లో మీకు పర్టికులర్గా ఈ మీల్స్ ఏదైనా కావాలంటే కమెంట్లో తెలపండి. నేనైతే దానికి సపరేట్ వీడియో కూడా చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చలో మళ్ళా కలుద్దాం.